ప్రారంభమైనప్పుడు విజువల్స్ అవి ఈ నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇప్పటికే ఆ భేటీ ప్రారంభమైంది. కీలకమైన అంశాల మీద డిస్కషన్ జరుగుతోంది. ఉత్కంఠ రేపుతోంది. వాడి వేడిగా డిస్కషన్ జరుగుతోంది అనే మాట కూడా వినిపిస్తోంది. ఇటు తెలంగాణ విభజన సమస్యలకు సంబంధించి ఆ డిమాండ్లను ప్రస్తావిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇటు తమ డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఎవరెవరు ఎటువంటి డిమాండ్లను తెర మీదకు తీసుకొస్తున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి డిమాండ్లను తెర మీదకు తీసుకొస్తున్నారు అంటే ముఖ్యంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ముందుగా రేవంత్ రెడ్డికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి అంటే తెలంగాణకు సంబంధించి ఎటువంటి డిమాండ్లను అక్కడ ఉంచబోతున్నారు, మీటింగ్లో భేటీలో చర్చించబోతున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక మొట్టమొదటిగా కృష్ణా జలాల అంశం ఎప్పటి నుంచో ఇది డిస్కషన్లో ఉంది. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు ముఖ్యంగా 811 టీఎంసీలకు సంబంధించి మేజర్ పార్ట్ తమకి దక్కాలంటూ కూడా ఇటు డిస్కషన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ కృష్ణా జలాల్లో 558 టీఎంసీలు ఇటు తెలంగాణకు దక్కాలనేది తెలంగాణ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి 2015కు సంబంధించి మాట్లాడుకుంటే అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు దక్కితే 63% వాటాతో, తెలంగాణకు 299 టీఎంసీలు 37% వాటాతో ఇక్కడ దక్కుతున్న పరిస్థితి. మొత్తం 811 టీఎంసీలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ తెలంగాణ ఏమంటుందంటే కనుక 50-50 రేషియోలో మాకు నీళ్లు కావాలి అంటూ కూడా తెలంగాణ అక్కడ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 50% అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సినారియో ఉంటుంది. ఇది కాని పక్షంలో మరొక డిమాండ్ కూడా తెర మీదకు తీసుకొస్తోంది. 558 టీఎంసీలు కావాలంటూ కూడా ఇటు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ. ఇన్ఫ్యాక్ట్ మరో అంశం ఏమిటంటే నిజానికి 2099 టీఎంసీ నీళ్లుంటే కనుక తెలంగాణ 955 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 1130 టీఎంసీలకు సంబంధించి కావాలంటూ కూడా అంటే కృష్ణా వాటర్లో దాదాపు 2099 టీఎంసీల నీళ్లున్నాయి. దీనికి సంబంధించి మనం పట్టుబట్టాలి. ఆంధ్రప్రదేశ్కి 1130 టీఎంసీలు, తెలంగాణకు సంబంధించి 955 టీఎంసీలు అనే అంశానికి సంబంధించి కూడా డిస్కషన్స్ జరగబోతున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. నీళ్ల గురించి మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది మొట్టమొదటిగా. ఎందుకంటే నీళ్ల అంశం, ఎందుకంటే వర్షాకాలం ఇది. ఈ సమయంలో నీళ్లను కనుక అట్టు పెట్టుకోగలిగితే అంటే నీళ్లను కనుక మనం ఒడిసి పట్టుకోగలిగితే వాటిని కనుక మనం పొదుపు చేసుకోగలిగితే వాటి విషయంలో కొలిక్కి తేవగలిగితే దాదాపుగా దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నీళ్ళ విషయంలో యుద్ధాలే జరిగిన సందర్భాన్ని చూసాం. ఇటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల జగడం ఉండకూడదు. అందుకే ముందుగా కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా జలాల అంశానికి సంబంధించి డిస్కషన్ కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇటు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ ఈ రెండు కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే నాగార్జున సాగర్కి సంబంధించి మనం చూసాం శ్రీశైలం ఇన్ఫ్యాక్ట్ నాగార్జున సాగర్ దగ్గర తెలంగాణ ఎన్నికల సందర్భంలో అక్కడ ఎటువంటి వాతావరణం నెలకొంది, ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అటువంటి సినారియో ఎన్నికల రోజు. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్ళిపోయాయి శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్కి సంబంధించి. ఈ రెండింటినీ కేఆర్ఎంబీ పరిధి నుంచి తమ పరిధిలోకి తెచ్చుకోవాలని చెప్పి రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. నిజానికి నీళ్ల విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. కేఆర్ఎంబీతో పాటు మరి ముఖ్యంగా తెలంగాణకు దక్కాల్సిన వాటా, దక్కుతున్న వాటా ఈ మూడింటి గురించి కూడా సమూలంగా డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నీళ్ల వాటాలో కూడా ఎవరు తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే డిస్కషన్ జరిగే అవకాశం చాలా ఉందనే చెప్పుకోవాలి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అధికారులు కూడా భేటీ అయ్యారు గతంలో, కానీ ఎక్కడ తగని అంశం కింద చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో ఇద్దరు డిస్కషన్ జరిగే అవకాశం పుష్కలంగా ఉందనే మాట వినిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రజాభవన్కు చేరుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. అప్పుడు భట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయనను స్వాగతం పలికిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలుకుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అపర చాణక్యుడు అని ఆల్రైట్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇటు మీటింగ్కి సంబంధించి
ఇది ఇది ఈ ఈ విజువల్ బహుశా మిస్ అయినట్టుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా భేటీ ప్రారంభమయ్యే ముందు శాలువతో సన్మానించిన తర్వాత ఒక పుస్తకం అది నాకు కాస్త క్లియర్గా లేదు, లేకపోతే చదివి వినిపించే ప్రయత్నం చేద్దాను మీకు నేను. సో ఎస్, మీకు ఎప్పుడో చెప్పాం, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మిమ్మల్ని సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి. ఇది ఇంతవరకు ఎవరు ప్లే చేయని విజువల్, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని విజువల్. బహుశా మరి కాసేపట్లో మిగిలిన తెరల మీద మీరు చూడొచ్చేమో, కానీ ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి. విజువల్స్కి సంబంధించి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఎక్స్క్లూసివ్ ఫస్ట్ ఆన్ కావాలంటే మాత్రం తప్పకుండా ఆర్టీవీ. అవును, ఎందుకంటే మాకు ఆ ఘనత కట్టబెట్టారు తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలు ఆర్టీవీకి పట్టం కట్టారు. ఎన్నికల నేపథ్యం నుంచి, ఎన్నికల నుంచి ఈ రోజు వరకు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆర్టీవీ ప్రభంజనం కొనసాగుతుందని చెప్పుకోవాలి. అంతటి ఘనకీర్తిని కట్టబెట్టారు తెలుగు ప్రజలు. ఈ నేపథ్యంలోని అందరికన్నా ముందుగా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, కాళోజీకి సంబంధించి పుస్తకం, కాళోజీ నా గొడవ పుస్తకం కదా అని. ఎస్, కాళోజీ నా గొడవ పుస్తకం కదా అది. ఆ పుస్తకాన్ని ఆయనకి ఇచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్, చాలా ఇంట్రెస్టింగ్ డిబేట్స్ జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అందరికన్నా ముందుగా మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని స్వాగతం పలికాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాలువాతో ఇన్ఫ్యాక్ట్ ఆయనను సన్మానించి అలాగే కాళోజీ నా గొడవ పుస్తకం కదా అది అనే విజువల్ని ఆయనకు బహుకరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డే అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒకప్పుడు ఉన్నారు రేవంత్ రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కానీ మీరు ఆయన ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు మీకు గురువు కదా అంటే బహుశా దాన్ని చాలా సున్నితంగా తిరస్కరించారనే చెప్పుకోవాలి. కానీ ఎక్కడా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఆయనను ఏ రోజు ఒక్క మాట కూడా అనని పరిస్థితి, ఏ రోజు కూడా ఆయన మీద ఎటువంటి ఆరోపణలు కూడా చేయని పరిస్థితి. కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈరోజు ఆ స్థాయిలో ఇద్దరు కూడా ముఖ్యమంత్రుల భేటీ జరుగుతోంది. సో అర్థం చేసుకోవచ్చు ఎటువంటి భేటీ జరగబోతోంది, ఎటువంటి ఇంట్రెస్టింగ్ భేటీ జరగబోతుంది, ఎటువంటి సహృద్భావ భేటీ ఉండబోతోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా ఒక మంచి అవుట్కమ్తో బయటకు వచ్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఏ అంశాలకు సంబంధించి తెగబోతున్నాయి. అవును, ఎందుకంటే చాలా అంశాలు ఇంకా పీఠముడి వీడని పరిస్థితి. ఆ పీఠముడికి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ఆ పీఠముడికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఇరుక్కుని ఉన్నాయో అవి తెగే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. వాటితో పాటు మరికొన్ని ఉమ్మడి సమస్యలకు సంబంధించి కూడా భేటీలో చర్చించే అవకాశం కూడా ఉంది అనే మాట వినిపిస్తోంది. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్లో బస చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు భేటీకి ఆయన చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంట్రెస్టింగ్ విజువల్స్ అనేది చెప్పుకోవాలి భేటీకి సంబంధించి. ఎందుకంటే ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆయన లోపలికి వెళ్ళినప్పుడు, ప్రజాభవన్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీటింగ్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సన్మానించి కాళోజీ పుస్తకాన్ని బహుకరించారు. బహుకరించిన తర్వాత ఆ మీటింగ్ ప్రారంభమైంది. ఆ మీటింగ్ ప్రారంభమైన విజువల్స్ మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. ఆ మీటింగ్కి సంబంధించి విజువల్స్. ఆ మీటింగ్కి ముందు ఏం జరిగింది అది ఫస్ట్ బాక్స్లో మీరు చూస్తున్న విజువల్. మీటింగ్కి ముందు అక్కడికి చేరుకున్న నారా చంద్రబాబు నాయుడికి శాలువా కప్పి సన్మానించి ఆయనకి కాళోజీ పుస్తకాన్ని బహుకరించి అలాగే కరచాలనం చేసి ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్న తర్వాత మీటింగ్ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కంటిన్యూ అవుతోంది, కొనసాగుతోంది. కీలకమైన అంశాలు ఇక్కడ భేటీలోకి రాబోతున్నాయి. ముఖ్యంగా 1,00,000 కోట్లకు సంబంధించి అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని అంశాలు కొలిక్కొచ్చాయి. 1,000 కోట్లకు పైగా, 1,000 కోట్లలో నిధులు ఇంకా అలాగే అట్టుపెట్టి ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కొన్ని అంశాలు ఇక్కడ పీఠముడి వీడలేదు. దీంతో అవి అలాగే ఉన్నాయి, అలా ఇరుక్కునే ఉన్నాయి. ఈరోజు వాటి మీద